వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. నాన్ వేషణ కాస్త 2 రోజుల నుంచి నాన్ వేషణ పైన చాలా వరకు అందరూ కూడా సైలెంట్గా ఉన్నారేమో అనుకుంటున్నారు. బట్ ప్రజల ఆగ్రహం ఇంకా కొనసాగుతూనే ఉంది. దొరికితే మక్కలిగా కొడతామని ప్రజలంతా అనుకుంటూ ఉన్నారు. అంటే మీరు ఎంతైనా మాట్లాడుకోండి, నేను మాట్లాడాల్సిందే మాట్లాడతా, నేను మీ మాటల నుంచి డబ్బులు సంపాదిస్తున్నా, మళ్ళీ 8 లక్షల రూపాయలు వచ్చాయని చెప్తూ ఇంకా విర్రబీగిపోతున్నాడు. నువ్వు చేస్తోందే ఓ క్రైమ్ అని చెప్పి ఇంతమంది తప్పుగా నిన్ను భావిస్తున్నా, నీకు అన్ఫాలో కొడుతూ ఉన్నా, అన్సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నా, నేను మాత్రం ఇలాగే మాట్లాడతాను, నేను డబ్బులు సంపాదిస్తున్న రకంగా తన వాయిస్ కనబడుతోంది. ఏమాత్రం తగ్గడం లేదు. మొన్న 2 ప్రవచనకర్తలు, కొంత సమాజంలో పేరొందిన వ్యక్తులైనటువంటి చాగంటి అండ్ గరికపాటి పైన అనుచిత వ్యాఖ్యలు. తనకు తానేదో బ్రహ్మనని రాసుకున్నాడు. గతంలో నేను అశుద్ధం కడిగాను, బాత్రూములు కడిగాను, తర్వాత ఇప్పుడు చాలా గొప్ప స్థాయిలో ఉన్నాను, నేను బ్రహ్మను అని చెప్పి తనంతట తానే చాలా పెద్ద ఎత్తున పేటరేగిపోతున్నాడు. అన్వేషణ మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. పబ్లిక్ కూడా చాలా నెగిటివ్ అవుతున్నారు. ఎవరైతే తనని విభేదించి అన్సబ్స్క్రైబ్ చేస్తూ అన్ఫాలో చేస్తూ ఉన్నారో వారందరూ కూడా దరిద్రులు అని సంబోధించడం కూడా మరో హాట్ టాపిక్. సో కాసేపు ఆర్టీవీ, ఇది కోర్టాలేం కాదు, బట్ మనతో పాటుగా లీగల్ అడ్వకేట్స్ ఉన్నారు. సో ఇప్పటివరకు ఎవరి ఆగ్రహం ఏంటి, ఎవరు ఏ రకంగా మాట్లాడుకొచ్చారు, అన్వేష్పై ఎంత బండబూతులు తిట్టారు, అన్వేష్ ఏ రకంగా దాన్ని రియాక్ట్ అయ్యాడు అన్నీ చూసాం. సో అన్వేష్ గనక ఆయనపై నమోదైన కేసు విషయంలో ప్రూవ్ అయితే 3 ఏళ్ల జైలు శిక్ష. రానే రానని చెప్పాడు కదా. ఇన్స్టాగ్రామ్ కూడా పంజాగుట్ట పోలీసులు లేఖ రాసుకొచ్చారు. దానికి సంబంధించిన సమాధానం కూడా దొరికిందంట. ఏ క్షణమైన అన్వేష్ని అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక విషయం తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. కాసేపు ఆర్టీవీని ఎగ్జాక్ట్గా కోర్ట్ హాల్ కాదు, బట్ అదే రకమైనటువంటి వాదనలు జరగబోతున్నాయి. మనతో పాటు లీగల్ అడ్వకేట్స్ ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చినటువంటి కృష్ణకాంత్ గారు, సో ఆయనే ఆ కంప్లైంట్ ఇచ్చారు. సో వన్ ఆఫ్ ద హైకోర్టు అడ్వకేట్ అండ్ బీజేపీ నేత. అటువైపు సుబ్బు గారు అన్వేష్కి సపోర్టర్ అండ్ అన్వేష్ తరఫున వాదనలు కూడా వినిపించబోతున్నారంట. సో మాట్లాడుతున్న ఈ అంశానికి సంబంధించి. సో బిఫోర్ దాట్, మీరెవరైనా ఈ లైవ్ డిబేట్లో మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్స్ స్క్రోల్ అవుతాయి, మీకోసం కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్లీ ఐ స్టార్ట్ విత్, ఎందుకంటే చాలా మంది విభేదిస్తున్నాం, ఆయనకు సంబంధించి తిడుతూ ఉన్నారు, రకరకాలు జరుగుతున్నాయి కాబట్టి ఆయనకు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తి సుబ్బు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సుబ్బు గారు, సో అన్వేష్ స్టాండ్ ఏంటి? అన్వేష్కి సపోర్ట్ మీ వైపు నుంచి దొరుకుతోంది. డూ యూ థింక్ హీఈస్ నాట్ ఆయన క్రైమ్ చేశాడు, తప్పు చేశాడు అనుకోవడం లేదా? క్రైమ్ నాట్ ఓన్లీ ఇన్ మీన్స్ ఆఫ్ మర్డర్ ఆర్ థెఫ్ట్ ఎనీథింగ్. ఆయన ఒక తప్పు చేశాడు, పరుష పదజాలం ఉపయోగించాడు, ఇంకా రిపీట్ చేస్తూనే ఉన్నాడు. నేను మొట్టమొదటిగా మీరు అన్నట్టుగా అన్వేష్ లాయర్ని కాదు. అన్వేష్కి ఒక సెక్యులర్ భావజాలం కలిగిన వ్యక్తిగా నేను అన్వేష్ మాటలని తప్పు లేదని చెప్పి సపోర్ట్ చేస్తున్నా తప్ప అన్వేష్కి నేను ఏంటంటే అతని తరపున వాదనలు ఏం వినిపించట్లేదు. మొట్టమొదటిగా తన అప్రోచ్ అయితే ఐ విల్ డెఫినెట్లీ డూ, నేను తప్పకుండా దాన్ని చేస్తాను. కానీ ఇక్కడ నేను చెప్పుకొచ్చేది ఏంటంటే అన్వేష్ అనే వ్యక్తి, నాన్ వేషన్ అనే వ్యక్తి, తన పదజాలం అనేది ఎబ్బెట్టుగాను వల్గర్గాను ఉండొచ్చు, కానీ తను తీసే కంటెంట్ మాత్రం నాకు తెలిసినంతవరకు అంటే తను దేశాలకి తిరగడం, అక్కడ ఉన్నటువంటి కొత్త విషయాల్ని తెలియజేయడం, అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కానీ, ఫుడ్ కల్చర్ కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు కానీ చూపించడంలో తప్పేలేదు. ఇంకొకటి తను మాట్లాడింది ఏంటంటే హిందీ మనకు సంబంధించినటువంటి హిందూ దేవీ దేవతలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు అన్వేష్ మాట్లాడినటువంటి ఈ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో, ఈ సీతమ్మ వారికి సంబంధించి, తర్వాత ద్రౌపది దేవి గారికి సంబంధించినటువంటి ఈ కన్వర్జేషన్లో ఖచ్చితంగా అన్వేష్ది నేను 100% తప్పనే ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే నేను దాన్ని లోతుగా చూసిన తర్వాత. కానీ మరి అన్వేష్ది తప్పు అయితే మరి గతంలో కూడా కరెక్ట్, ఇప్పుడు ఎవరైతే అన్వేష్ది తప్పు అనేటువంటి విషయంలో ఇంకొకరిని కంపేర్ చేయకండి. నేను ఒక విషయంలో కూడా ఇప్పుడు రిక్వెస్ట్ ఇస్ దట్ ఒకవేళ నిజంగా వాళ్ళని తప్పు చేస్తుంటే యాజ్ సెక్యులరిస్ట్ మీరు కంప్లైంట్ చేయండి, లేదా అన్వేష్ గారు కంప్లైంట్ చేయండి. అప్పుడు కూడా మనం ఇదే రకమైన డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. విల్ గో ఆన్ దట్. తప్పకుండా. కానీ ఇక్కడ అన్వేష్ తప్పా కాదా అనేది పక్కనే ఇంకొక పిల్లర్ వేసి ఏది హైట్ ఉందని కొలవడం మన ఇంటెన్షన్. ఇక్కడ ఏం చెప్తున్నంటే, మనం ఇప్పుడు అడ్వకేట్ సార్ ఉన్నారు, ఆయనకే తెలుసు ఏంటంటే ఒక కేసుని మనం డీకోడ్ చేసేటప్పుడు ప్రీవియస్లో అదే టైప్లో ఉన్న కేసులని ఖచ్చితంగా మనం రిఫరెన్స్గా యూజ్ చేయాల్సిందే. ఇక్కడ కూడా నేను అవుట్ ఆఫ్ సిలబస్ ఏం మాట్లాడలేదు. ఇక్కడ నేను కరాటే కళ్యాణి గారి గురించి
గురించి మాట్లాడతా. కరాటే కళ్యాణి గారు నాకు స్వతహాగా తెలుసు, నాకు పర్సనల్గా ఆవిడతో పరిచయం ఉంది. ఈ హేమ గారికి సంబంధించినటువంటి బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నేను తమన్నా సింహాద్రి గారికి అడ్వకేట్ని, ఆవిడకి విజయలక్ష్మి గారు సమ్మెద ఒక ఆవిడ అడ్వకేట్. సో ఆవిడ నాకు పర్సనల్గా తెలుసు. అంటే ఆమెతో నాకు మంచి పరిచయం ఉంది. కానీ నేను వేరే సబ్జెక్టు మాట్లాడలేదు, కరాటే కళ్యాణి గారి గురించే మాట్లాడుతున్నాను. అన్వేష్ తప్పు చేశాడా లేదా? అన్వేష్ నాకు తెలిసినంత వరకు ఈ ఎంటైర్ ఆ సినారియోలో తప్పు చేయలేదు. అతను పదజాలు ఏది ఈ ఇందుకు సంబంధించినటువంటి సీతాదేవి ద్రౌపది గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు గురించి మాట్లాడడంలో రాంగ్ కన్వర్జేషన్ మాట్లాడదాం. బట్ తప్పా లేదా? ఐ సెడ్ నో, ఐ సెడ్ నో. ఎందుకు అనంటే, ఎందుకు ఈ మాట నేను అంటానంటే, ఇప్పుడు అన్వేష్ ఇక్కడ తప్పు చేసిండు అయితే కరాటే కళ్యాణి గారు కూడా గతంలో క్రైస్తవ మహిళల గురించి తప్పు చేశారు. మరి ఆమె మీద కూడా ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళు ఉన్నారు. లీగల్ హెడ్ సరోజినీ భాస్కర్ గారు ఆవిడ మీద 2 ఏళ్ల క్రితం ఎఫ్ఐఆర్ అయింది. మరి ఆ ఎఫ్ఐఆర్లో కరాటే కళ్యాణి గారికి శిక్ష పడిందా? అదేవిధంగా ఇదే సినారియోలోకి వస్తే మరి ఆ అన్య మతస్థులైనటువంటి క్రైస్తవుల మీద రాధా మనోహర్ దాస్ గారు నిరంకుశంగా కారు కూతలు కూస్తూనే అసహ్యమైన పదజాలం ఉపయోగిస్తూ బూతులు, ఆయన ఒక పెద్ద వయసులో చాలా వరకు ఇదే విషయాలపైన డిబేట్ చేస్తున్నప్పుడు ఆయన టాపిక్ వస్తే మీరు ఎవరైనా కంప్లైంట్ ఫైల్ చేయండి. నేను ఫైల్ చేశామండి చాలా వరకు. నేనేం చెప్తున్నా, ఇప్పుడు నేను పాస్టర్ అజయ్ బాబు గారి కేసుకు సంబంధించినటువంటి చూస్తున్నప్పుడు పాస్టర్ అజయ్ బాబు వీళ్ళందరి మీద కంప్లైంట్ చేసిండు. ఆయన చేసిన కంప్లైంట్లో కూడా కరాటే కళ్యాణి గారు వన్ ఆఫ్ ద అక్యూజ్డ్. సో ఇక్కడ నేనేమంటున్నానంటే కరాటే కళ్యాణి గారి మీద కూడా కేసు ఉంది. మరి కరాటే కళ్యాణి గారిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇక్కడ హెల్దీ కన్వర్సేషన్ అరెస్ట్ చేస్తలేరు కాబట్టి ఇంకొకరు చేస్తున్నారు. నేను తప్పు చేస్తే అరెస్ట్ మీరు మాత్రం చెప్తున్నారు, నన్ను మాట్లాడండి. అదే అంటున్నా, మీరు వేరే వాళ్ళని తీసుకురాకండి. ఒకరు తప్పు చేశారు, కరాటే కళ్యాణి నేను తీసుకొస్తున్నా, తన గురించి మాట్లాడదాం. బట్ ఇంకొక పిల్లర్ వేసి ఏది హైట్ ఉంది అది తప్ప ఇది తప్ప మనకు బేస్ అవసరం లేదు. మీరు రిఫర్ చేసుకోండి, బీగన్ అడ్వకేట్ మీరు రిఫర్ చేసుకోండి. నా క్వశ్చన్ ఏంటంటే పబ్లిక్ కూడా తెలియాలి కాబట్టి ఆయన కంటిన్యూస్ గా ఫస్ట్ కోట్ చేసింది ఏంటంటే మహిళలకు సంబంధించి ఇష్టం ఉన్నట్టుగా స్వేచ్ఛ తిరగచ్చు మీరు బట్టల వస్త్రాల గురించి ఫస్ట్ కోట్ చేస్తూ ఒక పర్సనల్ అటాక్ ఒక ఇద్దరు పర్సన్స్ ని ఎల్ అనేటువంటి పదంతో ఉద్దేశించడం ఫస్ట్. అది ఓకే, అది వ్యక్తిగతం ఇద్దరి మధ్యనే అనుకుంటే, ఆ తర్వాత కొంతమంది మహిళలు ఎవరైతే ఆయనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారో వారిని కూడా, మీకు లైవ్ కావాలంటే మనం కొన్ని వీడియోస్ ప్లే చేయలేం, బట్ ఇక్కడ వారిని దరిద్రపు దాన, పతివ్రతవా, నీ మొగుండ్రం అంటే ఈ డోంట్ హ్యావ్ అట్లీస్ట్ మినిమం రెస్పెక్ట్ టువర్డ్స్ ఎల్డర్స్ అని కానీ లేకపోతే ఉమెన్ అని కానీ కనిపిస్తోంది ఇక్కడ. తర్వాత దేవీ దేవతల గురించి మాట్లాడిన దాంట్లో, ఆ తర్వాత తనకు తాను బ్రహ్మాన్ని పోల్చుకోవడం, తర్వాత భారతదేశంలో అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి, భారతదేశంలో ఆడంగోళ్ళు, తెలుగు వాళ్ళు ఆడంగోళ్ళు. సో జనరలైజ్ చేసి అందరినీ తిడుతున్నాడు కదా. అంటే తను చేసింది ఏం తప్పు లేదంటారా? అది తప్పేం కాదంటారా? మొట్టమొదటిగా మీకు కావాల్సిన ఆన్సర్ చెప్పాలా, జనరలైజ్డ్ ఆన్సర్ చెప్పాలా? నాకు ఇది కావాల్సింది చెప్పండి, తర్వాత మీరు జనరలైజ్ మీకు కావాల్సిన ఆన్సర్ అయితే నేను చెప్పను, కానీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. నేనేమంటాను, క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. ఇక్కడ భారతదేశం మహిళలకి అత్యంత ప్రమాదకర దేశం. ఇది నేను చెప్తున్నా కదా, ఎన్సీఆర్బీ రిపోర్ట్, అడ్వకేట్ సార్ కూడా తెలుసు. భారతదేశం మహిళలకి అత్యంత ప్రమాదకర దేశం నేను చెప్తున్నా కదా. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం మీరు చూసుకోండి, దాదాపుగా 70% రేప్ కేసులు, అట్రాసిటీ కేసులు జరుగుతుంటే దానిపైన ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు లేవు. ఇంకొక విషయం చెప్తున్నా, అదేవిధంగా ఇక్కడ బిల్కిస్ బాను కేసులో మీరు చూసుకున్నట్లయితే ఇదే సంబంధించినటువంటి గోద్రాలప్పుడు జరిగినటువంటి బిల్కిస్ బాను కేసులో రేపులు చేసినటువంటి 11 మంది 12 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీజ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన వాళ్ళకి లాగా వాళ్ళకి దండలేసి వాళ్ళని ఊరేగింపుతో తీసుకొచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారమే చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులకి కానీ, దళితులకి కానివ్వండి, శూద్రులకి కానివ్వండి, వాళ్ళ ఆడపిల్లలకి కానివ్వండి, ఇక్కడ ఏ విధమైనటువంటి భద్రత లేదు. అంటే ఇండియాది తప్పు అంట్లా, అలా విధంగా ప్రవర్తిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి కొంతమంది హిందూ మత ప్రవక్తలు, అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకులు మాత్రమే దీన్ని చేస్తున్నారు. మీరు గతంలో కూడా చూసుకున్నట్లయితే ఎంతోమంది మీరు చూసుకున్నట్లయితే మన నార్త్ ఇండియా స్టేట్స్లో ఎమ్మెల్యేలు మీద ఆరోపణలు ఉన్న కేసులు కూడా ఉన్నాయి. సో నేను ఇక్కడ నేను అదే అంటానండి, ఇప్పుడు కొట్టే తీసుకొచ్చినట్టు మాట్లాడడానికి ఇక్కడ ఏంటంటే ఇది మనం ఎగ్జామ్ రాయట్లేదు. సో ఒక క్వశ్చన్ గురించి మనం ఆన్సర్ చేయాలంటే నేను అదే చెప్తున్నానండి. అయితే ఇంకొకటి, విమెన్ ట్రాఫికింగ్లో భారతదేశం
చాలా ముందు వరుసలో రిక్వెస్ట్ ఆయన చెప్పేదాని గురించే చెప్తున్నాను. చెప్పలేదు కదా ఆయన. సో అదే ఆయన అదే అంటూ రేప్ గురించి మాట్లాడిండు. తర్వాత భారతదేశము థాయిలాండ్ తో పోలిస్తే చాలా దరిద్రం అన్నాడు. భారతదేశం దరిద్రం. సరే ఓకే, భారతదేశం గురించి తప్పుగా మాట్లాడితే ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్. నేను ఖచ్చితంగా అతను అబ్జెక్ట్ చేస్తాను. ఎందుకంటే భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి తను భారతదేశ పౌరసత్వాన్ని పొణికిపుచ్చుకున్న తర్వాత అన్ని దేశాల వేదికల మీద భారతదేశాన్ని అగౌరవపరిస్తే ఒక భారతీయుడిగా నేనే ఒప్పుకోను. అది 100% తప్పు చేశారు. నో అన్నది దేనికి? హిందూ దేవీ దేవతల విషయంలో ఎల్లనే రేప్ అనే పదం యూజ్ చేసిన అన్న దాని దగ్గర నేను ఖచ్చితంగా అతన్ని సపోర్ట్ చేస్తా. ఎలా అంటే ఇదే మనం హిందువుల గురించి మాట్లాడదాం, బట్ అదే ప్లాట్ఫామ్ మాటని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇందాక నన్నదానికి నో అన్నారు కదా మీరు, అంటే ఒక్క పదానికైనా మిగిలిన వానికి శిక్షార్హుడైనా? ఈ మిగిలిన అన్నిటికీ అని అంటే అతను అన్నిటికీ కాదు, మళ్ళీ స్త్రీలను తిట్టాడు ఫేస్ టు ఫేస్. చూడండి, అరే స్త్రీలను నేనేమంటానండి, స్త్రీలను తిట్టాడు అని అంటే ఖచ్చితంగా స్త్రీలకు సంబంధించినటువంటి స్త్రీ సమాజంలో కరాటే కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఇక మిగతా వాళ్ళు ఉన్నారు పోరాటం చేసేవాడు. కానీ స్త్రీలను తిట్టాడు అని అంటే ఒక వర్గం ఆఫ్ స్త్రీలను తిట్టాడా, భారతదేశం స్త్రీలు మొత్తం తిట్టాడు? మీరు చెప్పండి. వర్గం కాదు, అక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు భారతీయ స్త్రీలు, వాళ్ళు పర్టికులర్ అంటే ఇప్పుడు నాన్ వేసిన ఒకరిని తిట్టిండు, ఆ నాన్ వేసిన ఒకరిని తిట్టిండంటే ఒక ఊరికి సంబంధించిన వాళ్ళు తిట్టిండా, ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు తిట్టిండా, లేదా దేశానికి సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన మగవారిని తిట్టిండు ఆయన భాషలో. ఆయనతో పాటు లైవ్ లో జాయిన్ అయినటువంటి స్త్రీలను తిట్టిండు పర్టికులర్ గా. వాళ్ళని తిట్టాను దరిద్రపు దాని అంటే ఇండివిజువల్ వాళ్ళని తిట్టినా కూడా అది ఇన్ సెన్స్ ఆఫ్ ఒక కామన్ సెన్స్ లేని వ్యక్తిగానే అర్థమవుతుంది అది. తర్వాత భారతదేశాన్ని దరిద్రం అన్నాడు. థాయిలాండ్ తో పోలుస్తూ భారతదేశం థాయిలాండ్ కంటే చాలా నీచమని మాట్లాడుకురావడం, థాయిలాండ్ ఎత్తేయడము, అలా మాట్లాడుకొచ్చాడు. థాయిలాండ్ కంటే భారతదేశం నీచమని అన్నాడా? మాట్లాడుకొచ్చాడు. 100% నేను చెప్తున్నాను, భారతదేశం దరిద్రం అని మాట్లాడుకొచ్చాడు. అక్కడ థాయిలాండ్ 100 రెట్లు బెటర్ భారతదేశం కంటే అని మాట్లాడు. అయితే అభివృద్ధిలో అతను బెటర్ అని ఉండొచ్చు తన ఉద్దేశంలో. సరే, వాస్తవానికైతే తన వ్యక్తిగత అభిప్రాయాలకైతే నేను దూరం, కానీ ఆ విషయంలో మాత్రం తన ఉద్దేశం అది కాదు, అది అయ్యి ఉండదు అనేది నా ఉద్దేశం. ఎందుకు అని అంటే హిందూ దేవీ దేవతలను తిట్టిందంటే అది ఖచ్చితంగా తప్ప అయ్యే ఉండొచ్చు. ఎందుకంటే గతంలో కూడా చాలామంది రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు, కరాటే కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు అయినా సరే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అన్వేష్కి ఇప్పుడు ఈ మాట ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు అన్వేష్ గారికి శిక్ష పడితే ఖచ్చితంగా కరాటే కళ్యాణి గారికి, రాధా మనోహర్ దాస్ గారికి, లలిత్ గారికి, అదేవిధంగా కరుణాకర్ సుగ్నా గారు లాంటి వాళ్ళకి, హమార ప్రసాద్ లాంటి వాళ్ళకి కూడా శిక్ష పడాల్సిందే. కృష్ణకాంత్ గారు నాన్ వేష్ మాట్లాడిన దాంట్లో తప్పు ఎస్ ఆర్ నో అంటే నో అంటున్నారు ఆయన, తప్పు కాదనే రకంగా భావిస్తున్నారు ఆయన. మీరు కంప్లైంట్ గా ఉన్నారు, ఆల్రెడీ 3 సెక్షన్ల కింద కేసు నమోదైంది, ఇంకో సెక్షన్ యాడ్ చేయని మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు, అన్వేష్ తప్పు చేయలేదనే భావనలో ఉన్నారు. సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ రోజు మోర్ దాన్ ఎనీథింగ్ వెదర్ అన్వేష్ తప్పు చేశాడా ఒప్పు చేశాడా, దట్ ఈస్ టు బి డిసైడెడ్ బై ద లా. ఓకే, దానికి అనుగుణంగా అతను తప్పు చేశాడు, అది ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి దాని ప్రకారంగా కళ్యాణి గారు కానీ నేను కానీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. దాని పరంగానే పోలీస్ వారు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నౌ దే స్టార్టెడ్ దర్ ఇన్వెస్టిగేషన్. ప్రాథమిక దర్యాప్తు ఏదైతుందో అది వాళ్ళు స్టార్ట్ చేశారు. సో దాని ప్రకారంగా అడుగులు ముందు పడుతున్నాయి. దాంతోపాటు మళ్ళీ మేము అడిగింది ఏంటంటే, ఇప్పుడున్న సెక్షన్స్ వాట్ ఎవర్ ఇది BNS 352, 79, 299 ఇవన్నీ ఏదైతే అతను మతపరంగా హిందూ దేవతలను అవమానిస్తూ ప్లస్ దేశ సమగ్రతని కూడా ఒక విధంగా అవమానిస్తూ ఇవన్నీ విధంగా ఏదైతే మాట్లాడాడో క్లియర్గా విచ్ ఈస్ విజిబుల్ ఆన్ హిజ్ సోషల్ మీడియా ఛానల్స్, ఆ వీడియోస్ ఉన్నాయి క్లియర్గా. సో దాని పరంగా వీళ్ళు సెక్షన్స్ పెడతాం జరిగింది. అండ్ ఒబ్సిన్ కంటెంట్ మనం ఫస్ట్ నుంచి లాయర్ గారు ఒప్పుకున్నారు, అతను భాష సరిగ్గా వాడాడు అది అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. సో ఆ విధంగా అతను బూతులు మాట్లాడుతూ ప్రతి వీడియో చండాలంగా మాట్లాడుతూ, ముఖ్యంగా ఇప్పుడు మీరు కూడా చెప్పారు ఎవరో మహిళలతో లైవ్ కాల్స్ పెట్టి మళ్ళీ వాళ్ళని కూడా దూషించడం ఇవన్నీ కూడా చేశాడు అని చెప్పి. సో ఇలాంటి వాటి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసు వారు ఇవాళ రోజు ముఖ్యంగా హిందూ దేవతల మీద ఏదైతే చాలా జుగుప్సాపరమైన అది భాష మాట్లాడాడో దానికి చాలా సీరియస్గా తీసుకొని ఇవాళ రోజు 67 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కూడా పెడతాం జరిగింది. దాంతోపాటు ఇవాళ రోజు అదనంగా మేము ఇంకేం అడిగామంటే, ఒకటి 69A IT యాక్ట్ 2000 అని ఉంటుంది. 69A IT యాక్ట్ 2000 ఏం చెప్తుందంటే, ఇలా ఎవరైనా మతపరంగా దేశ సమగ్రతను పాడు చేస్తూ లేకపోతే చాలా జుగుప్సాపరమైన భాష మాట్లాడుతూ సోషల్ మీడియాలో కానీ అది కానీ వాళ్ళ ఛానల్స్ నడిపిస్తే దాన్ని బ్లాక్ చేసే హక్కు
మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంట్రల్ గవర్నమెంట్కి ఆ ఛాన్స్ ఉంటుంది, ఆ పవర్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్లీ 69A ఐటీ యాక్ట్ని ఇన్వోక్ చేసే పవర్. సో దాని పరంగా అది మీరు నేను తో ఆమె బీజేపీ పర్సన్, బీజేపీ లీడర్ నేను కానీ కళ్యాణ్ గారు కానీ డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వడానికి ఉండదు. ఒక పోలీస్ వ్యవస్థ ద్వారా, ఒక నోడల్ ఆఫీసర్ ద్వారా, మన స్టేట్ నోడల్ ఆఫీసర్ ద్వారా అది అక్కడ మినిస్ట్రీకి వెళ్ళాలన్నమాట. సో దానికి అనుగుణంగానే మొన్న పోలీస్ వారిని ఆశ్రయించి మేము మన తెలంగాణ హోమ్ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది పంపియండి, ఇది అతని ఛానల్ని బ్లాక్ చేస్తూ అని చెప్పి అది అడగడం జరిగింది. దాంతోపాటే అదనంగా 106 BNSS అంటే ఏంటంటే పోలీస్ వారికి వితౌట్ మెజిస్ట్రేట్ పర్మిషన్ ముందుగానే ఇతని యొక్క బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేసే హక్కు కూడా వాళ్ళకు ఉంటుందన్నమాట. సో అది కూడా మీరు ఆ దృష్టికోణంలో కూడా చూడండి. ఎందుకంటే ఇతను చేసే వీడియోస్ ఏంటి, ఒక యూట్యూబ్లో జుగుప్సాపరమైన భాష మాట్లాడుతూ దేశానికి అగెన్స్ట్గా, మహిళలకి అగెన్స్ట్గా, అంటే మహిళల్ని క్లియర్గా ఆబ్జెక్టిఫై చేస్తూ చాలా అసహ్యమైన భాష మాట్లాడుతూ అండ్ ఒక విధంగా రకరకాలుగా చెత్త మాటలు మాట్లాడుతూ ఆటగాడిని అది ఇదని చెప్పి ఆటలాడుతున్నా అని చెప్పి ఉమెన్ని క్లియర్గా ఆబ్జెక్టిఫై చేస్తూ ఆ ప్రకారంగానే ఏదో ఒక కాంట్రవర్సీ, ఎవరో ఒక ఆడియో ఫంక్షన్లో ఎవరో ఏదో మూవీ రిలీజ్ ఫంక్షన్ ఒక ఆయన ఏదో మాట్లాడితే మహిళల డ్రెస్ గురించి, దానికి రెసిప్రొకేషన్గా వేరే రకరకాల వర్గాల నుంచి రిప్లైలు వెళ్తుంటే ఓ పక్క నుంచి అవన్నీ ఇష్యూ అవుతుంటే దీంట్లో ఇతనికి సంబంధం లేకుండా కేవలం కొన్ని వ్యూస్ పెంచుకుందాము, డబ్బులు సంపాదిద్దాం అని ఒక చెత్త దురుద్దేశంతో నేను అదే వస్తున్నా దానికే వస్తున్నా ఎగ్జాక్ట్లీ. సో అలా చేసుకుంటూ ఏదో చేద్దామని చెప్పి వచ్చాడు. వచ్చిపోని దాని పరంగా మాట్లాడా అది కాదు. అతనికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది. అభిప్రాయం చెప్పాడా అది కాదు, అక్కడ అభిప్రాయపరంగా చెప్పలేదు. అది ఎలా చెప్పాడు, చాలా అసహ్యంగా మన దేశ సమగ్రతను పాడు చేస్తూ, మన దేశ రెప్యుటేషన్ పాడు చేస్తూ, మన దేశంలో అసలు ఎన్ని రేప్స్ అయితే అది దాన్ని రాంగ్ స్టాటిస్టిక్స్ ఇస్తూ, ప్లస్ దాని ఎగ్జాంపుల్గా మళ్ళీ మన పురాణాల్లో మన హిందువులు దేవతగా చాలా పవిత్రంగా భావించే సీతమ్మ వారి గురించి చాలా అసహ్యంగా మాట్లాడేవాడు. సో దానికి అనుగుణంగానే ఇవాళ రోజు మేము 69A ఇక్కడ వర్తిస్తుంది, మీరు దీన్ని బ్లాక్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది. ఇట్ ఆల్ క్లియర్లీ హీ హాజ్ వయలేటెడ్ ఆల్ ద యూట్యూబ్ రూల్స్, ఆల్ ద BNS రూల్స్, ఆల్ ద ఐటీ యాక్ట్ రూల్స్. సో అన్ని చేశాడు కాబట్టి దాని పరంగా మేము ఇచ్చాము, దాని పరంగా వాళ్ళు ముందుకెళ్తుంది కేసు అది. ఓకే, ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టు మిగతా వ్యక్తులు ఆ విధంగా మాట్లాడితే లీగల్గా మీరు కూడా అలాగే వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వండి, దాని పరంగా ఫైట్ చేయండి. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ ఎందుకు అడుగుతున్నానంటే ఈ వీడియోస్ ద్వారా ఇలా చెత్త వీడియోస్ దేశానికి అగెన్స్ట్గా, మహిళలకు అగెన్స్ట్గా, మా దేవతలకు అగెన్స్ట్గా వీడియోస్ చేసి దాని మీద సంపాదించుకొని వాడే మళ్ళీ క్లియర్గా నాకు 8 లక్షలు వచ్చిన వీడియోస్ వల్ల నేను ఐఫోన్ కొనుక్కున్నాను కూడా కొత్తగా వీడియో పెడతాం, నేను చూసాను, మా టీం ఎవరు చూపించారు నాకు. సో ఇవన్నీ కూడా అవుతున్నాయి, అవి కూడా మేము పెడతాం జరిగింది ఇప్పుడు లేటెస్ట్ కంప్లైంట్లో, అవన్నీ కూడా అదనపు సాక్ష్యాల కింద. సో ఇవన్నీ కూడా చేస్తున్నాడు కాబట్టి సో దిస్ ఆల్ ఒక నువ్వు చేస్తుంది ఒక క్రైమ్, ఒక ఇల్లీగల్ పని. ఆ ఇల్లీగల్ పనిలో నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు అని క్లియర్గా చెప్తున్నావు. సో దట్ క్లియర్లీ కమ్స్ అండర్ ఇల్లీగల్ ప్రొసీడ్స్ అన్నమాట, ప్రొసీడ్స్ ఆఫ్ ఇల్లీగల్ ఇన్కమ్. అంటే నా గురించి ఎవరైనా మాట్లాడితే, తప్పుగా మాట్లాడినా, విభేదించినా, క్వశ్చన్ చేసినా అష్ట దరిద్రాలు అంటుకొని ఆసుపత్రి పాలైపోయి దరిద్రం అనుభవిస్తారని చెప్పిస్తున్నాడు ఆయన ఏదో. దట్స్ వాట్. అదే అంటే ఆయనకి కొద్దిగా మతిస్థిమితం కూడా సరిగ్గా లేనట్టుంది, ఆయన లాంగ్వేజ్ అది చూస్తే తెలుస్తుంది. దట్స్ ఓకే, దోస్ ఆల్ ఆర్ ఫ్రివోలస్ థింగ్స్. కానీ ఇక్కడ మెయిన్ కంటెంట్ ఏంటి, ఇక్కడ ఒక పిచ్చివాడి చేతిలో రాయిలాగా అది బలవంతంగా, అది బలం ఎక్కువ, పిచ్చివాడి చేతిలో రాయి ఎక్కువ బలం అంటారు. సో సామెత ఉంది మనకి. ఆ టైప్లో వీడి చేతిలో ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక రాయి ఉంది, వీడు ఒక పిచ్చోడు. సో దాన్ని నేను ఇసురుతా అని చెప్పి ఇలా పిచ్చివన్నీ చేస్తున్నాడు. సో దానికే అడ్డుకట్ట వేస్తూ లీగల్గా మనం చర్యలు తీసుకోమని అడగడం జరిగింది, దాని పరంగా అడుగులు పడుతున్నాయి. సో ఇప్పుడు అకౌంట్స్ ఫ్రీజ్ కూడా దాని పరంగానే దీనికి అనుసంధానం చేస్తూ ఈ చెత్త వీడియోస్ మీద వీడు సంపాదిస్తున్నాడు కాబట్టి సో అకౌంట్స్ ఫ్రీజ్ చేసే హక్కు కూడా మీకు ఉంటుంది. వీడు ఇండియాలో వీడికి ఏమైనా బ్యాంక్ అకౌంట్స్ అంటే దాని పరంగా వీడు డబ్బు సంపాదిస్తే ఏమైనా డబ్బులు దాని మీద, దాని పరంగా కూడా మీరు అకౌంట్స్ ఫ్రీజ్ చేసే విధంగా కూడా స్టెప్స్ వేయండి అని అడగడం జరిగింది. దాని పరంగా అన్నీ చూస్తామని చెప్పారు పోలీసు వారు. ఇదంతా నడుస్తుంది. ఇక్కడ సార్ చెప్పేది ఏంటంటే పలానా రాధా మనోహర్ దాస్ గారు కానీ లేకపోతే ఇంకోరెవరో కానీ వీళ్ళందరూ కూడా ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు, అది చేస్తున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేమో అంటున్నారు. రాధా మనోహర్ దాస్ గారు సరే, ఆయన ఒక గురువు గారు, మత గురువు, ఆయన పనిగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కువ మత మార్పిడులు ఏదైతే ఇట్స్ అ క్లియర్ నోన్ ఫ్యాక్ట్ దట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆఫ్టర్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మన దేశంలో హైయెస్ట్ కన్వర్షన్ రేట్ ఉన్న రాష్ట్రం ఏంటంటే మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నేను చెప్తున్నా కదా, నేను బికాజ్ ఐఎమ్ లీడర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ, నాకు క్లియర్ స్టాటిస్టిక్స్ తెలుసు, అది మీకు ఆల్సో ఆన్లైన్లో చూసుకోవచ్చు. తమిళనాడు తర్వాత హైయెస్ట్ కన్వర్షన్ రేట్ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో దానికి ఎగ్జాక్ట్లీ దానికి వస్తున్నా. సో రాధా మనోహర్ దాస్ గారు ఆ కన్వర్షన్స్ మీద వాటి మీద మాట్లాడిన వీడియోస్ అయితే నేను చూశాను, దాని పరంగా ఏదో మాట్లాడుతున్నారు ఓకే. కానీ రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడే మాటల్ని ఒక
పిచ్చి మాటలు మాట్లాడి మతి స్థిమితం సరిగ్గా లేకుండా ఉండే ఒక అన్వేష్తో కంపేర్ చేయడం అనేది చాలా తప్పు. అటువంటి వాళ్ళపైన కరాటే కళ్యాణి పైన రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళపైన కూడా కేసులు ఉన్నాయి, వాళ్ళు అరెస్ట్ చేయలేదు, వాళ్ళు ఎటువంటి శిక్ష విధించలేదు. సేమ్ అన్వేష్ అందుకే ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు రకం కూడా ఇందాక నేను ఓకే అంటే ఇస్తున్నారు ఆయన. ఇప్పుడు వీళ్ళపై కేసులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నా అంటే ఆ ఇంటెన్షన్ అదేనా, వీళ్ళు మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా అంతేనా? అంటే తన ఇంటెన్షన్ గురించి నేనైతే ఏం మాట్లాడిన కానీ తనకి ఇది, కానీ నేను అనుకునేది ఇక్కడ తను ఇప్పుడు కరాటే కళ్యాణి గారి మీద ఈ లీగల్ ఎయిడ్ మెంబర్స్ సరోజిని భాస్కర్ లాంటి గారు వాళ్ళు ఎప్పటి నుంచో కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఫస్ట్ అజయ్ బాబు లాంటి వాళ్ళు ఎంతోమంది పెట్టారు. సో అప్పుడు పెట్టినప్పుడు మరి వాళ్ళకి కూడా శిక్షలు పడాలి కదా. ఇప్పుడు మా స్నేహితులు అడ్వకేట్ మిత్రులు అన్నట్లుగా ఇప్పుడు ఈ బిఎన్ఎస్ సెక్షన్స్ ఇప్పుడు 354 సెక్షన్ 79 సెక్షన్ 299 బిఎన్ఎస్ 67 ఐటీ యాక్ట్ ఇవన్నీ కూడా నాన్ కాగ్నైజబుల్ కాంపౌండ్స్ ఉన్నటువంటి సెక్షన్స్. సో వీటన్నిటి కూడా గాఢత లేని నేరాల కింద పరిగణిస్తారు. సో గాఢత లేని నేరాలు అంటే 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నేరాలన్నింటినీ కూడా గాఢత లేని నేరాలుగా పరిగణిస్తారు. సో ఇవన్నీ ఏంటంటే కమ్యూనల్కి సంబంధించినటువంటి ఇష్యూస్కి సంబంధించినటువంటి కేసులు. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ప్రాథమిక మాధ్యమాల ద్వారా వ్యక్తిగత దూషణకి పాల్పడినప్పుడు చేసేటటువంటి సెక్షన్స్. సో వీటన్నిటికీ ఏంటి అని అంటే గాఢత లేని నేరాలు. అంటే అతను ఏమి చేశాడు, అతను ఏం చేస్తాడు దాని పరంగా సెక్షన్ అందుకే లీగల్ గా పోతున్నాం కాబట్టి చేస్తున్నాం. ఇప్పుడు అతను ఒకవేళ అతను వేరే విధంగా కమ్యూనల్ రైట్స్ కూడా చేస్తే అప్పుడు దాని పరంగా దాని పరంగానే సెక్షన్స్ పెడతారు. సో ఏమున్న ప్రూఫ్ దాని ప్రకారంగా నేను ఏమంటానంటే సార్, ఇప్పుడు మా బ్రదర్ అన్నట్టుగా మీరు చెప్పేది ఏంటంటే ఇందులో ఆయనకి 41 ఇచ్చి తీసేసే క్రైమ్స్. సో గతంలో కూడా కరాటే కళ్యాణి గారి మీద ఎఫ్ఐఆర్కి కూడా 41 ఇచ్చారు. అదేవిధంగా రాధా మనోహర్ దాస్ గారి మీద సజెషన్ ఏమండి, సజెషన్ యాజ్ అడ్వకేట్ గా ప్రతి ఒక్కరికి న్యాయం పొందే హక్కు ఉంది. సజెషన్ ఇచ్చేది ఏంటంటే ఆయనకు తెలియదా, దే హావ్ నో సో మెనీ నాలెడ్జ్ ఇన్ దిస్ సొసైటీ. శిక్షలు ఉన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు మా సహోదరులు అన్నట్టుగా వీటికి శిక్ష చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టు, ఈ సెక్షన్లు అన్నీ మరి వృధా అంటే వృధా కావు ఏది కూడా. వన్స్ ఎఫ్ఐఆర్ ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో అయినటువంటి ప్రతి సెక్షన్కి ఈవెన్ ఈ అన్వేష్ అయినా నాన్వేష్ అయినా సరే మిగతా వాళ్ళు తర్వాత ఉన్నటువంటి రాధా మనోహర్ దాస్ ఎవరైనా సరే వాటికి సమాధానం చెప్పి తీరాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ చాలా మంది పబ్లిక్ కానీ లేకపోతే ఆయన ఫాలో అయిన వాళ్ళు కానీ చాలా మంది మనకు కాల్స్ చేస్తున్నవారు కానీ వాళ్ళు అడుగుతుంది ఒకటి ఏంటంటే మన నోటికి కళ్ళం వేలేమో మనం, ఎందుకంటే అది ఎక్కడో ఉండిపోయి ఇక్కడ నాన్ వేష్ విషయంతో మీరు కరాటే కళ్యాణ్ రాధా మనోహర్ దాస్ కంప్లైంట్ చేస్తున్నారు అనుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి శిక్ష పడాలంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు, లైవ్లీగా ఉన్నారు, కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే పోలీస్ వెంటనే చర్యలు తీసుకోవచ్చు. ఎక్కడో దేశంగా దేశాలు ఎక్కడో ఉండిపోయి ఆ దేశాన్ని పొగుడుతూ ఇంకొక మాకు కాలర్ ఒక ఆవిడ కాల్ చేశారు బెంగళూరు నుంచి, సీతా, మేబీ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ హర్ నేమ్. ఇక్కడ ఒక స్పై సార్ ఇక్కడ మన దేశాన్ని తిడుతూ బయట వాళ్ళతో మాట్లాడుతున్నట్టే మీకు గుర్తుందా, మల్హోత్రా అని చెప్పి ఒక లేడీ గుజరాత్ ఆవిడ స్పై చేస్తూ ఆపరేషన్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది. ఇలా తిరుగుతోంది చైనా, థాయిలాండ్, ఇంకా రకరకాల ఆఫ్ఘనిస్తాన్ దేశాలు తిరుగుతున్నాడు. అక్కడికి వెళ్ళి మన భారతదేశం గురించి స్పై చేస్తూ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నామని డౌట్ ఉంది సార్ అంటున్నాడు. అంటే అటువంటి ఆ నోటికి కళ్ళం వేలేమా మన భాష ఆవిడెవరు అంటే మరి అలాంటప్పుడు బయ్యస్ అన్ని యాదవ్ పాకిస్తాన్ వెళ్ళి ఒక మీటింగ్ లో పార్టిసిపేట్, మరి బయ్యస్ అన్ని యాదవ్ ఏమండి స్పయ్యా అని అడుగుతున్నా, మీరు పూర్తిగా వినండి. మీరు ఏకపక్షంగా ఉండాలంటే ఐఎమ్ లీవ్ ఇట్, ఐఎమ్ క్విట్. నేనేమంటున్నా ఫస్ట్ నాది వినడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇక్కడ నుంచి సజెషన్ ఇస్తుంటే యాజ్ ఎ అడ్వకేట్ గా ప్రతి ఒక్కళ్ళకి న్యాయ సహాయం పొందే హక్కు ఉంది, మరణ శిక్ష పడే వ్యక్తికైనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ కేర్ఫుల్ గా నేను చెప్పేది పూర్తిగా వినండి. సో అక్కడ ఎవరో చెప్పారని చెప్పి మీరు ఈ కాల్లో వింటారంటే దానికి మీరు ఇప్పుడు నేనేం చెప్తున్నానండి, నేను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా సెక్యులర్ ఇజానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఒక 2-3 వేల కామెంట్స్ వస్తే అందులో ఒక 10-20 కామెంట్స్ తప్ప అందరూ కూడా కరెక్ట్ చెప్పారు, బాగా చెప్పారని ఉంది. అంటే పబ్లిక్ చూడండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ వ్యక్తిత్వాలు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళకి నచ్చిన విషయాలు తర్వాత కంటెంట్లు వేరువేరుగా ఉంటాయి. దీన్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, దాన్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో కూడా అతను స్పై అని అంటే అందరినీ అనుమానించాల్సిందే. మరి అలాంటప్పుడు కరాటే కళ్యాణి గారిని అనుమానించాలి, నన్ను అనుమానించాలి, మిమ్మల్ని అనుమానించాలి. సో ఇక్కడ దేశం గురించి ఎక్కడ ఏమండి అంటే ఇక్కడ దేశం గురించి ఎవరు మాట్లాడారు? దరిద్రం అన్నాడు, అంతకన్నా అదే తప్పు అంటున్నా కదా నేను. దేశాన్ని తిడితే తప్పు. ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి తాను పుట్టినటువంటి దేశాన్ని తిడితే అది ఖచ్చితంగా 100% తప్పు. అన్వేషణ ఏంటండి, గొట్టంగాడి ఎవడైనా తప్పే. ఒకరి నమ్మకాన్ని మనం
కించపరిచిన అవహేళన చేసినా తప్పే. ఏమండి నేను ఇందాక మా మిత్రులు అన్నారు, అడ్వకేట్ మిత్రులు, ఇది తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ కన్వర్షన్ అని అన్నారు. అసలు కన్వర్షన్ అవ్వడానికి లోతైనటువంటి ఏదైతే రూట్ నుంచి మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు అదే హిందూయిజంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, కింది వారిని అక్కడి వరకు ఎందుకు, ఇది పక్కకు పెట్టండి. చిన్నజీఆర్ స్వామి గారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రసాదం అడగండి, ఆయన చేత్తో మిమ్మల్ని ముట్టుకొని ఇస్తారా? అంటే ఇక్కడ ఆది నుంచి మనం మళ్ళీ ఒక డిబేట్ పెడదాం. ఖచ్చితంగా నేను ఏమంటానంటే కన్వర్షన్ గురించి నోటి ఎవరు వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళది, ఖచ్చితంగా అతను వ్యక్తిగత స్వేచ్ఛ అంటే మీనింగ్ ఆర్టికల్ 19 వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చింది. కానీ అదే ఆర్టికల్ 19 ఆఫ్ సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది క్లియర్ గా, దాని పరిమితులు చెప్తుంది. ఏంటది? హేట్ స్పీచ్ ఉండకూడదు, క్లియర్ గా చెప్తుంది. మొరాలిటీ క్లియర్ గా ఉండాలి, దేశ సమగ్రతని అగేన్స్ట్ గా మాట్లాడదు, ఇవన్నీ ఉన్నాయి. సో ఆర్టికల్ 19 ఆఫ్ సబ్ క్లాస్ 2 ని ఇవాళ రోజు వైలేట్ చేశాడనే కదా అన్వేష్ మీద ఇవన్నీ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీరు వ్యక్తిగత స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, సెక్యులరిజం పేరు మీద మాట్లాడితే మేము ఊరుకునేది లేదు. అండ్ ముఖ్యంగా ఇక్కడ చిన్నజీఆర్ స్వామి గారి గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అది తెలుసుకున్న మిత్రులు క్లియర్ గా మాట్లాడాలి. అక్కడ ఏంటంటే అది వేరు. దేవుడి దైవిక సేవలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, ఇప్పుడు నేను ఎవరైనా కానీ దైవిక సేవలో ఒక ఆగమ శాస్త్రం ప్రకారం గర్భగుళ్ళు ఉండే వాళ్ళు డైరెక్ట్ గా అందరూ ముట్టుకోవడం కూడా, ఎందుకంటే వాళ్ళు దేవుడి ఆగమ శాస్త్రం తెలియని మ్యాటర్ కాదు. ఎంతో మంది టెంపుల్స్ కి వాళ్ళు వస్తారు. హిందూ మతాన్ని మీరు ఈ కులాల వర్గీకరణ చేయకండి. ఇక్కడ టాపిక్ వేరు, హిందూ దేవతల గురించి మాట్లాడుతున్నాం, మీరు కులాలు ఎందుకు తీసుకొస్తారు? అదే కదా భాగంగా లేరు మీరు అనుకుంటున్నారు. స్టాటిస్టిక్స్ మాట్లాడతా, రాధా మనోహర్ దాస్ గారి గురించి మాట్లాడారు కాబట్టి ఆయన ఓన్లీ కన్వర్షన్స్ వాటి మీద కూడా ఇలా మాట్లాడారు, అదొక్కటే ఉంది. అంతకని బూతులు అన్వేష్ గారి బూతులు మాట్లాడదు, వీడికి ఆయన కంపారిజన్ ఏంటని చెప్పి అక్కడ నేను తీసాను టాపిక్. అని కరాటే కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ ఒక హిందూ సమస్య, హరికథలు టీచ్ చేసి ఒక హిందూ సమస్య పెట్టి దాని మీద చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆమె చేస్తున్నారు. ఆవిడికి వీడికి సంబంధం ఏంటంటే నాకు అర్థం కాదు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆబ్లిగేషన్స్ ఆర్ ఎలిగేషన్స్, గో అండ్ గివ్ ఏ కంప్లైంట్. మేము ఎట్లా చేసాము వాళ్ళ రోజు కంప్లైంట్, వాడి మీద న్యాయపరంగా పోట్లాడుతున్నాం, అలా వచ్చి మాట్లాడండి మీరు కూడా. అంతేగాని ఏదో పడితే ఏదో ఇలా ఇష్టం మాట్లాడతాం లేదు. అండ్ లెట్ మీ స్టిక్ టు ద ఇక్కడ కాంటెక్స్ట్, ఇక్కడ స్టాటిస్టిక్స్ మీద వెళ్దాము. వాడు ఏం చెప్తున్నాడు? థాయిలాండ్, తొక్కతోలు, మలేషియా అని చెప్తున్నాడు రేప్ కంటెంట్ గురించి. అండ్ మిత్రులు కూడా ఇక్కడ ఎన్సీఆర్బీ గురించి మాట్లాడుతున్నారు. ఎన్సీఆర్బీ గురించి మీరు డైవర్ట్ చేయకండి, క్లియర్ నేను మాట్లాడితే ఇప్పుడు వినండి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ లాస్ట్ 2023 స్టాటిస్టిక్స్ ప్రకారం, అదే లాస్ట్ స్టాటిస్టిక్స్, అందులో ఏం చెప్పింది? అది మొత్తం దేశంలో 29,670 రేప్ కేసులు అయినాయి, మానభంగం కేసులు అయినాయని చెప్తుంది. ఆ మానభంగం కేసులో 150 కోట్ల జనాభాలో 29,670 మానభంగ కేసులు. అది రేషియో. అది మీకు థాయిలాండ్ రేషియో కంటే పెద్దగా కనబడుతుందా? థాయిలాండ్ పాపులేషన్ ఎంత అండి? థాయిలాండ్ పాపులేషన్ ఎంత? తిప్పి కొడితే 7 కోట్లు కూడా లేదు. 7 కోట్ల పాపులేషన్, 150 కోట్ల పాపులేషన్ ఇండియా. దానికి దీనికి కంపారిజన్ ఏంటి? సెకండ్ థింగ్, థాయిలాండ్ రిపోర్ట్ ఉంది డైరెక్ట్గా, నేను మీకు పంపిస్తాను ఆన్లైన్. నేను ఆ రోజు కూడా ఇద్దరు డిబేట్లో కూడా పంపించాను. థాయిలాండ్లో ప్రతి 1,00,000 మందికి 6 మానభంగం అవుతున్నట్టు థాయ్ పోలీస్ వాళ్ళ ఓన్ రిపోర్ట్ ఉంది, వాళ్ళ మినిస్ట్రీ దాంట్లో క్లియర్గా పొందుపరిచారు, చూసుకోమనండి మిత్రుల్ని. సో ప్రతి 1,00,000 మందికి 6 మానభంగం అవుతున్నట్టు ప్రతి ఇయర్ యాన్యువల్లీ థాయిలాండ్ దాంట్లో ఉంది. సేమ్ అదే మన దాంట్లో కూడా కంపేర్ చేస్తే సేమ్ ప్రతి 1,00,000 మందికి 6 మంది ఇది అవుతున్నారు. 150 కోట్ల దాంట్లో జనాభా ఉన్న ఇండియాలో ప్రతి 1,00,000 మందికి 6 మానభంగం అవుతున్న రేషియో ఈక్వల్ టు థాయిలాండ్ ప్రతి 1,00,000 మందిలో నియర్లీ 6 మానభంగం అవుతున్న రేషియో, అది 7 కోట్లు. సో ఈ లెక్కన జనాభా లెక్కన చూసుకుంటే రెండు ఈ రేషియో సేమ్ ఉన్నప్పుడు అది ఎక్కువ ఉన్నట్ట, థాయిలాండ్లో రేపు పర్సెంటేజ్, మానభంగం పర్సెంటేజ్ ఇక్కడ ఎక్కువ ఉన్నట్ట. లాజిక్స్ మాట్లాడండి ఎప్పుడైనా సరే. మలేషియా ఇప్పుడు ఈ సార్ చెప్పిన లాజిక్కే మాట్లాడదాం. ఇండియా జనాభా 150 కోట్లు అండి, అంటే ఓవరాల్గా 10 మనం రేషియోలో వద్దాం. దాన్ని థాయిలాండ్ జనాభాను కూడా 10గా చేసి చేయండి.
ఇప్పుడు జనాభా crime rate రేషియోని బట్టే discussion కదా కాదు, but అంటే ఆయన అక్కడ తప్పు ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్న జనాభా మాటల్ని చూడండి స్టాటిస్టికల్ డాటా ప్రకారంగా కూడా మనం ఎక్కడ crime అనేది కాదు. ఆయన మాట్లాడిన చెప్తే నిజమైపోద్దా అంటారా? ఈజ్ ఇది ఆఫీషియల్ స్పోక్స్పర్సన్ ఆఫ్ థాయిలాండ్ వాడు చెప్తే నిజమైపోతా స్టాటిస్టిక్స్ representing any country. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో స్టాటిస్టిక్స్ పరంగా మాట్లాడండి, వాడు ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ అదర్ కంట్రీస్, బట్ వాడు వాళ్ళని పోగొడుతూ మన దేశస్తుడు అని చెప్పుకుంటూ మన హిందూ మతానికి చెందినవాడు అని చెప్పుకుంటూ మనల్ని వాడు అక్కడ అందరి ముందు జుగుప్సాకరంగా మాట్లాడుతుంటే వాడి మీద దాని పరంగా అది కేసు తప్పు. వేసాం. ఇవాళ అతను ఖచ్చితంగా ఆ మీరే విషయంలో ఒప్పుకున్నారు తప్పు కదా, చేస్తున్నాడు. దాని పరంగానే నేను ఇవాళ కేసు అదే వేసాం. అంటున్నా The సార్. debate is నేను over. ఏమంటున్నా? మీరు ఒప్పుకున్నారు కదా తప్పు. బ్రదర్ నేను ఏమంటున్నా ఒక దేశంలో పుట్టి నేను ఫస్ట్ నుంచి అదే స్టాండ్. నేను ఖచ్చితంగా నేను భారతీయుడిని, నాకు భారతదేశం మీద అంటే నాకు ఖచ్చితంగా కోపం వస్తుంది. అతను భారతదేశాన్ని తిట్టడం ఖచ్చితంగా తప్పు, కానీ తన కాంటెక్స్ట్ తన అంటే తన ఇన్నర్ ఫీలింగ్ అది అయ్యి ఉండదేమో అని నా ఉద్దేశం. ఇదే విషయాన్ని నేను ఒక విషయం అంటే చెప్తాను. అన్సర్టన్ ఉండొచ్చు ఉండొచ్చు అయి ఉండకపోవచ్చు కానీ ఇక్కడ నేను ఏమంటానంటే ఖచ్చితంగా ఇది ఈ విషయాలలో ఖచ్చితంగా అన్వేష్కి శిక్ష పడినప్పుడు ఇప్పుడు సార్ మా బ్రదర్ అడ్వకేట్ మిత్రులు ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ అయింది. దీని మీద యాక్షన్ తీసుకోవాలని అంటున్నారు. మరి కరాటే కళ్యాణ్ గారి మీద మిగతా వాళ్ళ మీద కూడా మేము గతంలో చాలా మంది ఇచ్చున్నారు. అదే వాటిని కూడా తీసుకొచ్చి ఏం చేసుకోవాలో చేసుకోండి సార్. సో కాబట్టి మేము లీగల్ గా మేము చేస్తున్నాం, మీరు కూడా చేసుకోండి. చేయండి సార్. ఎవరొద్దన్నారు? మీరు అంతేగాని డిబేట్ లోకి వచ్చి వాడిని పొగడతాం కాదు, చెప్పడం కాదు. మీరు చెప్తున్నారు వాడు ఉత్తముడు, వాడు తోపుతుడు, వాడు తోపుతుడు ఎక్కడ రాంగ్ కన్వర్సేషన్ చేయొద్దు. లీగల్ గానే ఫైట్ చేస్తాను సార్. అడు రాముడు దేవుడు అని అన్నాను. ఐ డు సపోర్ట్ హిమ్ అన్నారు కదా. సెక్యులరిజం కాబట్టి నేను సెక్యులర్ కంట్రీగా నేను ఖచ్చితంగా నేను ఏమంటున్నా, నేను సెక్యులరిస్ట్గా నేను ఖచ్చితంగా వాడు చెప్పింది కరెక్ట్ అని నేను అంటలా. వాడు కరెక్ట్ అంటున్నా. వాడు మాట్లాడడానికి ఒక వ్యక్తి అరే వ్యక్తిగతంగా అంటే వాడు ఉన్నటువంటి ఆర్టికల్ 19 ని రైట్ టు స్పీచ్ అనేదాన్ని మాట్లాడినందుకు కరెక్ట్ అంటారు అంతేనా? ఏమండి రైట్ టు స్పీచ్ లో ఈ మా బ్రదర్ అన్నట్టు మా ఆర్టికల్ 19 ఆఫ్ సబ్ క్లాస్ 2 క్లియర్ గా కండిషన్స్ పెట్టింది. ఖచ్చితంగా కొన్ని పరిమితులు ఉన్నాయి. చూడండి, అతను దేశాలు చూపించడంలో కానీ తను తాను నిర్మించుకోవడంలో కానీ ఒక జీరో నుంచి అంతమంది ఫాలోవర్స్తో తన జీవితాన్ని కట్టుకున్న విధానం చాలా మందికి ఆదర్శం. కాబట్టి అతనికి 17 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే 4 లక్షల మంది పోయారు. నేనేమంటాను, మరి మిగతా వాళ్ళందరూ కూడా పోవాలి కదా. నేనేమంటానంటే ఇందాక మనం చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి వాళ్ళ వే ఆఫ్ థాట్స్లో వాళ్ళ వే ఆఫ్ రూట్స్లో నచ్చిన వాళ్ళని ఖచ్చితంగా ఫాలో అవుతారు. అయితే తను నాకు ఆ విషయంలో నచ్చిండు. ఖచ్చితంగా భారతదేశాన్ని తిడితే నేను అదే అంటాను, నేను దాన్ని అంటాను. ఇంకోటి ఏంటంటే అహంభావంతో నేను వేరే మతాల మీద మాట్లాడుతుంటే ఊరుకోరు. ఖచ్చితంగా ఫాలోవర్స్ పెరిగితే దేవుడు అయిపోతాడా? ఆడు ఏదైనా మాట్లాడాలి. చూడండి బ్రదర్, నేను చెప్పేది వినండి. అట్లా మీరు చూస్తే సార్ వాడు ఫాలోవర్స్ వాడి ఛానల్ అనవసరం సార్. కాంటెక్స్ట్ వాడు హిందూ దేవతల మీద ఏం మాట్లాడేది కరెక్టా రాంగ్ అని చెప్పండి చాలు. అతను ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా హిందూ దేవీ దేవతలను తిట్టిందనుకోండి, అతని ప్రాస్పెక్టివ్లో అది ఖచ్చితంగా తప్పు, నా ప్రాస్పెక్టివ్లో అది ఖచ్చితంగా తప్పు. నేను మా బ్రదర్ అన్నట్టుగా మా సహోదరులు అన్నట్టుగా నేను ఏమంటానంటే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంది, ప్రతిదానికి ఒక హద్దు అనేది ఖచ్చితంగా నియమించబడింది. సో తను ఏది మాట్లాడితే అది చూస్తారంటాం కూడా తప్పే. సో కానీ నేను నా ఉద్దేశంలో కాబట్టి మరి అదే కరాటే కళ్యాణి గారు బూతులు తిట్టారు. లీగల్ ఫైట్ చేయమని ఒక నిమిషం, నాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. ఆన్సర్ వచ్చిన తర్వాత నేను ఏమంటున్నా, కళ్యాణ్ గురించి మాట్లాడండి, ఎవరి గురించి మాట్లాడండి. ఇన్ వాట్ కేస్ హి ఇస్ కరెక్ట్? ఏమండి ఆయన కరెక్ట్ అన్నారు కాబట్టి ఏ విషయంలో ఆయన తను తానుగా నిర్మించుకున్న విధానంలో ఎవరిని సపోర్ట్ చేయడానికి ఎవరిని ఇప్పుడు ఎవరి సపోర్ట్ ఏంటి? ఎవరి సపోర్ట్ ఏంటి? ఆయన ఎదిగాడంటే ఆయన ఎదిగితే గుడి కట్టాలి. ఆయనకి ఏది పడుతుంది మాట్లాడి చెల్లుబాటు అవుతుందా? నా క్వశ్చన్ అదే అడుగుతున్నా. ఇన్ వాట్ కేస్ హి ఇస్ కరెక్ట్ అడుగుతున్నా. ఇన్ వాట్ కేస్ హి ఇస్ కరెక్ట్ అడుగుతున్నా. ఐ యామ్ రిపీటింగ్ అగైన్, ఇన్ వాట్ కేస్ హి ఇస్ కరెక్ట్? ఆయన ఏ విషయంలో కరెక్ట్? ఆయన అది కట్టాలని నేను గుడి కట్టాలని చెప్పలేదు. ఆయన మీరు ఏమంటున్నారు, ఏం జరిగిందండి అని అంటే ఎదిగాడు అంటున్నాడు. ఆ క్వశ్చన్ మీరిద్దరు ఏం మాట్లాడాలి చూడండి. మీ ఇద్దరు మాట్లాడాలనుకుంటే మీరిద్దరు మాట్లాడుకోండి. ఆయన ఏ విషయంలో మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడుకోండి. ఆయన ఏ విషయంలో కరెక్ట్ అని అంటున్నాను. అతను ఏ విషయంలో కరెక్ట్ అంటే తను ప్రతి విషయంలోని కరెక్ట్. ఈ బూతులు తిట్టే విషయంలో తప్ప అంటున్నా నేను. ఆయన మీరే వచ్చేసి ఆయనకు గుడి కట్టాలా? మీరు
అడ్వకేట్ ఎన్నైతే పరిధిలో ఉన్నాయో అలాగే ఒక జర్నలిస్ట్ కూడా కొన్ని మా పరిధిలో మాకు తెలుసు. ఆ పరిధిలోనే మాట్లాడాలి. కరెక్ట్ అంటున్నారు కదా, ఆ పరిధిలోనే మాట్లాడాలా? ఆయన కరెక్ట్ అంటున్నారు కదా. అవును, ఫాలోవర్స్ అంటున్నారండి, ఫాలోవర్స్ ఉన్నారు కదా, మంచిగా ఉన్నాను కదా అని చెప్పి తప్పు చేసి తప్పు కాకుండా పోతుందా? ఆయన మంచిగా ఎదిగాడు, ఆయన క్యారెక్టర్ పెంచుకున్నాడు, ఆయన పర్సనాలిటీ పెంచుకున్నాడు, ఇన్స్పిరేషన్ అంటున్నారు. నేను కూడా అంటున్నా ఆయన గొప్పగా ఎదగొచ్చు, ఇన్స్పిరేషన్ గా ఉంటే ఉండొచ్చు. తప్పు చేసిన దాన్ని తప్ప కాదా, ఇన్ వాట్ వే హీస్ కరెక్ట్ అని అంటే గొప్పగా ఎదిగాడు కదా అంటున్నారు. అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందా? నేనేమంటున్నా ఆన్సర్ అవుతుందా? ఎందుకు అవ్వదు? ఎందుకు అవ్వదు అంటున్నా. అతను మాట్లాడిన దాన్ని తప్పు అంటున్నా నేను వ్యక్తిని తప్పు అంటలా, అతను మాట్లాడిన దాన్ని తప్పు అంటున్నా. ప్రతి ఒక్క దాంట్లోని మంచి చెడు ఉంటారు. నో వన్ ఎవరు కూడా ప్రపంచంలో నీతిమంతులు లేరు. అతను మాట్లాడిన మాట తప్పు అంటున్నా, అతను తప్పు అంటలేదు. అలాగే అంటున్నా నేను. అదే విధంగా నేను కూడా ఏమంటున్నా, ఇప్పుడు సార్ ఎట్లయితే ఎఫ్ఐఆర్ చేయించి తన మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో అట్లాగే కరాటే కళ్యాణి గారి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ అయినా వాటి మీద ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? యాజ్ అడ్వకేట్ గా నాకు క్వశ్చన్. అది మీరు వెళ్ళి అడగండి. నేను అడుగుతుంటే దానికి సమాధానం లేదు. అది మీరు బ్రదర్. ఇప్పుడు నా క్లయింట్ కళ్యాణి గారు ఈయన ఏదో ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తారు, అది ఒక నిజమైతే ఫైట్ చేయండి. నేను అగేన్స్ట్ అన్వేష్ ఇక్కడ ఆయన మీద ఇచ్చాను కంప్లైంట్. సో దాని పరంగా నేను డెఫినెట్ దాని మీద ఫైట్ చేస్తాను. కళ్యాణి గారి మీద మీకు ఏమైనా ఉంటే మీరు కూడా అట్లా వెళ్ళి అప్రోచ్ అవ్వండి. దాని పరంగా తీసుకుంటే తప్పేం లేదు. అది కరాటే కళ్యాణి అయినా రేపటి రోజున నేనైనా కృష్ణకాంత్ గారైనా మీరైనా ఎవరైనా కూడా ఒక ఇండివిజువల్ బిలీఫ్స్ ని హర్ట్ చేస్తే ఇట్స్ ఎ క్రైమ్. ఎటువంటి శిక్ష ఉంటే ఉండాల్సిందే. ఇక్కడ ఎవరు అతీతులు కాదు. బట్ నేను అంటుంది ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలు తప్పని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. అతను మాట్లాడిన మాటల్ని నేను తప్పని యాక్సెప్ట్ చేస్తలేను. ఎట్లా అంటే మీరు అందుకని ఇందాక నుంచి నన్ను క్లియర్ గా మాట్లాడినట్లా ప్రతి మీరు వస్తున్నారు, ఈయన వస్తున్నారు. నేను ఆయన వ్యక్తిత్వాన్ని నేను తప్పనట్లేదు. అతను ఎస్పెషలీ ఇప్పుడు గరికపాటి గారి గురించి మాట్లాడింది కూడా తప్పు కాదు. అదే విధంగా ఏమండి నేను ఏమంటున్నా పూర్తిగా ఇక్కడ నేను ఆయన ఏమంటున్నా గరికపాటి గారి గురించి తప్పు కాదు, ఇంకా వేరే వ్యక్తుల గురించి మాట్లాడింది తప్పు కాదు. అతను ఒక వ్యక్తిగత గౌరవం కలిగినటువంటి వ్యక్తిని డైరెక్ట్ గా ఒక మీడియా సభాపూర్వకంగా విమర్శించడం తప్పు కాదు. కానీ అది రాంగ్ పర్స్పెక్టివ్ లో విమర్శించడం తప్పు. నేను అదే పూర్తిగా వింటలా మీరు మధ్యలోకి వచ్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నేను ఏమంటానంటే హిందూకు సంబంధించినటువంటి దేవీ దేవతల్ని అతను విమర్శించినట్లయితే అది తప్పు. కానీ వ్యక్తిగతంగా అతను తప్పు కాదంటున్నా. ఇక్కడ అతను తిట్టాలి అనుకుంటే ఒక ప్రాథమిక మాధ్యమంలో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇప్పుడు నేను మా బ్రదర్ ఉన్నారు అడ్వకేట్ మిత్రులు, మేము బయట వచ్చేటప్పుడు బూతులు తిట్టుకున్నది అది క్రైమ్ కాదు. ఒక మీడియా సభాపూర్వకంగా అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో మేము తిట్టుకోవడం తప్పు. అదేవిధంగా ఒకళ్ళు వ్యక్తిగత దూషణలు చేసుకోవడం తప్పు. సో నేనేమన్నంటే రూట్స్ నుంచి చెప్తాను. అలాగే అతని ప్రాస్పెక్టివ్లో అతను నచ్చకపోయి ఉండొచ్చు, తిట్టొచ్చు. కానీ ఒక వ్యక్తిని అంటే ఒక వ్యక్తికి ఏది మనం చూసుకుంటాం కదా, సమాజంలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళని డైరెక్ట్గా మీరు ఇండికేషన్ చేసుకుంటూ తిట్టడం తప్పు అంటున్నా. అలాగే హిందూ దేవీ దేవతలను కూడా ఇతను ఇండికేషన్ చేసుకుంటూ తిట్టడం తప్పు అంటున్నా, అతని వ్యక్తి తప్పు అంటలేదు. సో ఒకటి చెప్పండి, ఇప్పుడు నాకు గరికపాటి గారిని ఆయన తిట్టింది కరెక్టా రాంగా? ఏమండి నేనేమంటున్నా, ఆయన నాకు అర్థమైంది ఏంటంటే మీరు అంటుంది విమర్శించడం తప్పు కాదు, కానీ విమర్శించడం తప్పు. ఆయన విమర్శిస్తూనే ఎల్కొడుకు అని మాట్లాడుకోవచ్చు. అది మాట్లాడడం తప్పు. విమర్శించడం తప్పు కాదు, కానీ విమర్శించడంలో విమర్శించడం తప్పు కాదు. హెల్దీ క్రిటిసిజం ఇస్ గుడ్ అని అందరికీ తెలుసు అండి. అది కాదు అక్కడ. ఇక్కడ మాట్లాడేది అక్కడ క్రిటిసిజం ఏంటి అన్నది కాదు. అక్కడ డెఫినేషన్ అడగట్లే. అన్వేష్ గారు గరికపాటి గారు హూ ఇస్ అ పద్మశ్రీ అవార్డు, ఆయన గురించి గలీజ్ గా జుగుప్సాకరమైన భాషలో విమర్శించడం తప్పు కాదు, ఎవరైనా విమర్శించవచ్చు. ఈ భాష ఏదో అన్వేష్ చేసిన పని కరెక్ట్. గరికపాటి గారి గురించి మాట్లాడి విమర్శించడం తప్పు కాదు, అభ్యంతరకర లాంగ్వేజ్ యూజ్ చేయడం తప్పు. తప్పనట్టే కదా. మరి అలాంటప్పుడు అన్వేషణ వాడాడా లేదా గరికపాటి గారి గురించి తప్పగా చెప్పండి సార్. ఇప్పుడు ఏమన్నా మీరు చెప్పిన దానికి ఆన్సర్ అన్న కదండి. గరికపాటి గారు ఆయన మాట్లాడిన తప్పు, కానీ వ్యక్తిగా అన్వేష్ తప్పు కాదు అంటున్నాడు. బూతులు తిట్టిన వాళ్ళందరూ మంచోళ్ళు చెడ్డోళ్ళని కాదు, కానీ బూతులు తిడుతున్నారు అంతే. కానీ చెడ్డోడైతే కాదు వాడు. మనిషి చెడ్డోడు ఏం కాదు, కానీ సామెత ఉంది కదా, మనిషి మంచివాడు కానీ మనసు
లేదు అని చెప్పి సో ఆ type లో ఆ రకంగా మాట్లాడుతున్నారు సుబ్బు గారు అంతే. అంటే మరి లీగల్ గా ఇట్లాంటి వ్యక్తికి కొన్ని ఏమంటారంటే చేదైన మందు ఎప్పుడు కూడా మేలే చేస్తుందని, మీకు నిజమైన మాటలు ఎప్పుడు కూడా ఇలాగే యాక్సెప్ట్ చేస్తున్నామండి. నిజమైన మాటలు మనిషి మంచోడే కదా, ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళే. ప్రతి ఒక్కరికి నేను ఏమంటున్నా, ప్రతి ఒక్కరికి చీకటి కోణం ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా జీవితంలో ఖచ్చితంగా తప్పుడు కోణం అనేది ఉంటుంది. నో వన్ కెన్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఇక్కడ కూర్చున్న మనం ఏమన్నా ఉత్తములు అనుకుంటున్నారా? మనం కూడా ఉత్తములు కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి చీకటి కోణం మీరు ఉత్తముల వ్యక్తిగత జీవితంలో పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మీరు ఏం మాట్లాడుతున్నది కౌంట్ అక్కడ. మీరు ఉత్తమలా మీరు లైఫ్ లో మీ పర్సనల్ లైఫ్ లో మీరు ఏంటది మ్యాటర్ కాదు అక్కడ. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మీరు ఏం మాట్లాడనేది కౌంట్ వస్తుంది. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో గరికపాటి గారి గురించి ఏం మాట్లాడారు అది చూడండి. మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా చెడ్డోళ్లే కదా. అలాంటప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో బూతులు మాట్లాడిన చెడ్డోళ్లే కదా. మరి అలాంటి అయితే కళ్యాణి గారు కూడా చెడ్డోళ్లే, గరికపాటి గారు చెడ్డోళ్లే. అదే విధంగా మన గరికపాటి గారు ఏం బూతులు మాట్లాడారు చూడండి. చూస్తే 50 ఏళ్ల వాళ్ళు మాకే ఆగదు మనసు అని చెప్పేసాను. అది బూత? అరే అంటే అది బూత్ కదా. సరే మీ కన్సిడరేషన్ ఉంటే అనిపించింది కదా, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అయితే కంప్లైంట్ మేము ఎలా అయితే ఇచ్చామో లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. రైట్. సోమనాథ్ గారు ఫ్రమ్ కడప మిమ్మల్ని అడుగుతారంట. సోమనాథ్ గారు మాట్లాడండి ఒకసారి. ఒక్క నిమిషం సోమనాథ్. ఒక కాలర్ ఉన్నారు తీసుకోండి. ఒక కాల్ తీసుకోండి. సార్ కోర్టు పని మీద వినండి, పోనీ ఒక కాల్ తీసుకోండి. ఒక కాల్ అన్వేష్ గారి గురించి మీరు అంటే ఆయన తప్పు కదా అంటున్నారు కదా. పబ్లిక్ ఓపెన్ ఒక కాల్ తీసుకోండి. ఒక కాల్ తీసుకోండి. నమస్కారం అండి సుబ్బు గారు, ఒక కాల్ తీసుకోండి. ఒకటే కాల్. హీఈస్ నాట్ రెడీ. ఆయన ఏదో బిజీ అంటున్నారు, హడావిడి వెళ్ళిపోతున్నారు. సో అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే విమర్శించడం తప్పు కాదు, కానీ విమర్శించడం తప్పు. నాకు రైట్, ఏదో మా టీం చెప్తున్నట్టుగా ఆక్ పాక్ కరే పాక్ ఇంకేదో ఉంటుంది కదా నెక్స్ట్ కంటిన్యూషన్లో. ఆక్ ఈజ్ పాక్, పాక్ ఈజ్ ఆక్. సో నాకు అర్థం కాలేదు. మీకు ఎవరు అర్థమైతే వ్యూవర్స్ ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. ఇక్కడ ఇండివిజువల్ ఎవరిని హర్ట్ చేయాలని కాదు. పాపం ఆయన కూడా మంచి అడ్వకేట్ సుబ్బు గారు. హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ చాలా అద్భుతమైన అడ్వకేట్. బట్ ఆయన అన్వేష్ని సపోర్ట్ చేసేటువంటి క్రమంలో మాట్లాడిన మాటలు మీకు చెప్తున్నాను నేను. ఒక కాల్ ఉన్నారు సోమనాథ్ గారు ఫ్రమ్ కడప. సోమనాథ్ గారు మాట్లాడండి. సోమనాథ్ గారు రైట్, మాట్లాడండి సార్. సార్ ఆయన అడ్వకేటే, సరే ఆయన అడ్వకేట్ తప్పుగా, ఆయన వ్యక్తిగతంగా దూషించడం తప్పు కాదు అంటున్నారు. వ్యక్తిగతంగా దూషించడం ఏంటండి? ఆయన హిందూ దేవుళ్ళని ఎట్లా అంటే అట్లా విమర్శిస్తా అంటే చూస్తూ ఊరుకుంటారా ఏంది ఆయన చెప్పినట్లు? అంటే మళ్ళీ హియర్ కమ్స్ ద టాపిక్. అదే అడిగినప్పుడు ఆయన చెప్తున్న మాట ఒకటి ఏంటంటే, మీరు వీడియోలో మళ్ళీ రిపీట్ చూడొచ్చు. ఆయన ఉద్దేశం అది కాకపోవచ్చు, అది అయి ఉండొచ్చు కూడా. అంటే ఆయన ఏదైనా మాట్లాడొచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. ఏదైనా మాట్లాడమేంటి సార్? నాలుగుందని ఎట్లయినా మాట్లాడేస్తారా? హిందూ దేవుళ్ళ గురించి కానీ హిందువుల గురించి కానీ గరికపాటి ఆయన తండ్రి వచ్చి ఉంటుంది. ఆయన విమర్శించే అర్హత ఈయనకైనా ఎక్కడి నుంచి వచ్చింది? అన్వేష్కైనా విమర్శించడం తప్పు కాదంట, కానీ విమర్శించడం తప్పు అంట. నాకు ఇందాక అర్థం కాలేదు. ఆకీస్ పాక్, పాకీజా, కాక్ పాక్, కర్వే పాక్ ఇట్లా ఉంది. ఆయన చెప్పేది ఏంటంటే అమ్మని తిట్టకరా, నీ అమ్మని ఎలా అంటున్నాడు అంతే. సారీ మీరు ఆ భాష ఉపయోగించకండి సోమనాథ్ గారు. వాళ్ళు మాట్లాడిందే భాష మాట్లాడతామండి మేము కూడా. మాట్లాడుకోవడం ఏంది? వాళ్ళు మాట్లాడిందే భాషే అది. ఇట్లా మనం ఇంతలా ఫైట్ చేస్తున్నా, మీలాంటి వాళ్ళు ఇంతమంది కొంత అడ్రస్ చేస్తున్నా, ఆగ్రహానికి గురవుతున్నా కూడా దీంట్లో నుంచి కూడా డబ్బులు సంపాదిస్తున్నట్టు అన్వేష్ 8 లక్షల రూపాయలు సంపాదించిన అని చెప్తున్నాడు ఆయన. సంపాదించుకోవడం ఏముంటుందండి? సంపాదించుకోవడం అంటే 1000 మార్గాలు ఉంటాయి. సంపాదించుకోవడం అంటే ఇంకా వాళ్ళ ఎందుకులే అంటే అవన్నీ ఇంకా నాకు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాల్సి వస్తుంది. మీడియా మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి మాట్లాడలేము. వాడు ఎవడో పనికిమాల వెదవాడు, అన్వేష్ అనేవాడు ఎవడో పనికిమాల వెదవాడు. బతికేది మన వాళ్ళతో, ఇండియన్స్ తో బతుకుతా ఉన్నాడు వాడు. వాడికి ఎవడు తెలుసు? వేరే దేశస్తులు ఎవరైనా వానికి సబ్స్క్రైబర్స్ ఉన్నారా? ఉండేదంతా మన భారతీయులు, మనవాడు, మన తెలుగు వాళ్ళని సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాడికి. లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారు వాడికి? తెలుగు వాళ్ళని నిజంగా అంత అసభ్యంగా మాట్లాడుకోవచ్చు అంటే తెలుగు వాళ్ళు ఆడంగోళ్ళు, కానీ ప్రపంచ యాత్రికుడు కాదు కదా అంటున్నాడు. మేము కూడా చేసేది వ్యవసాయం, మాకు కూడా ఇంకా వ్యవసాయంలో చేసే వాళ్ళు ఎట్లా మాట్లాడతారో వాడికి తెలియాలా. మేము మాట్లాడితే మేము ఇంకా వాడికంటే ఎక్కువ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడగలం. థ్యాంక్ యూ సోమనాథ్ గారు. సో ఇది పబ్లిక్ నుంచి రియాక్షన్. సో ఇందాక ఆయన చెప్తున్న మాటలో విమర్శించండి, తప్పేం కాదు. మీకేమైనా నచ్చకపోతే ఆ ఒక వ్యక్తిని విమర్శించడం తప్పేం కాదు. అది ఎంతవరకు దానికో లిమిట్స్ ఉంటాయి. విమర్శ పేరిట బూతులు మాట్లాడి, ఇంకా అసభ్యంగా మాట్లాడి,
మనం ఉన్నటువంటి మనకు ఇందాక కృష్ణకాంత్ చెప్పినట్టుగా ఆర్టికల్ 19 ప్రకారంగా మనకున్న స్వేచ్ఛను వాడుకోండి, కానీ దానికంటూ లిమిట్ ఉంటుంది. ఏమైపోతుంది, మనం ఎగ్జాంపుల్ టేకింగ్ అనే బైక్ తీసుకోండి, పెద్ద బైక్ కొన్నాం అంటే అన్వేషణ ఏంటంటే చాలా పెద్ద పొల్యూషన్ ఉన్నాడు కదా, మనం పెద్ద బైక్ కొనుక్కుని లక్షలు పెట్టి కొనుక్కున్నాం కదా, హైవే అంతా ఖాళీగా ఉంది కదా అని చెప్పి స్పీడ్ ఉన్నంత మొత్తం దానికి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటినామంటే ఏమైపోతే యాక్సిడెంట్ చచ్చిపోతాం. సేమ్ ఇట్లనే మనకు లిమిట్తో మాట్లాడండి, నెమ్మదిగా ఉండండి, మెల్ల మీ పని మీరు చేసుకోండి, అంతేగాని మనకు దొరికింది కదా అని చెప్పి సంధిగా స్పీడ్గా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఏమైతే ఇట్లాంటి యాక్సిడెంట్లు జరుగుతాయి. కృష్ణకాంత్ గారు పాపం ఆయన సుబ్బు గారు ఈజ్ నాట్ రెడీ టు టేక్ కాల్స్, అట్లీస్ట్ సోమనాథ్ గారికి మీరేం ఆన్సర్ చేస్తారు? డెఫినెట్గా అండి, సోమనాథ్ లాంటి వాళ్ళు ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, హిందూ మతం మీద ఎవరైనా మాట్లాడితే మేము ఊరుకోమని చెప్పే లాంటి వాళ్ళు, ఇలాంటి కాలర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఇవాళ రోజు మా లాంటి వాళ్ళకి కూడా ధైర్యం వచ్చి మేము ఫైట్ చేయగలుగుతాం. నేను కానీ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరం. ఎందుకంటే బికాస్ ఒకటి సార్, మనది దేశం, మన ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక హిందుస్థాన్, దట్ ఈస్ ఇండియా, మన భారతదేశం. సో హిందూస్కి అగ్రరాజ్యంగా ఒక దేశం ఉందంటే వాళ్ళ రోజు హిందువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. ఎందుకంటే హిందువులకు ఉన్నది ఒకే ఒక దేశం మన భారతదేశం. నేపాల్ హిందూ దేశమే కానీ బట్ నేపాల్ పరిస్థితి మనకు తెలుసు. సో భారతదేశంలో ఉన్న హిందువులు ఒక్కలే ఇంకా ప్రపంచంలో ఉన్న హిందువులు ఈ మాత్రం ఉన్నాం మనం. సో మనకు మనం కాపాడుకొని ఇప్పుడు మన దేవి దేవతల మీద మన హిందూ మతాల గురించి మాట్లాడినప్పుడు ఇంకా మనం డిఫెండ్ చేసుకోకపోతే ఎవరు డిఫెండ్ చేస్తారు? సేయింగ్ దాట్ నేను ఏమంటున్నాము ఇప్పుడు చెప్తా వినండి. ఇప్పుడు అలాగని సేయింగ్ దాట్ వేరే అన్యమతస్తుల మీద కూడా చెడుగా మాట్లాడితే దాని మీద కూడా మేము ఫైట్ చేస్తాం, మేము కాదనట్లేదు. సెక్యులరిజం అని అంటున్నారు కదా ఇందాక మిత్రులు, సెక్యులరిజం అందరం ఫాలో అవుతాం. బట్ నాకు విషయం అడ్వకేట్ మీరు కూడా అన్నదని చెప్పండి, విమర్శించడం తప్పు కాదు, విమర్శించడం తప్పు అంటే వాట్ హీస్ కోటింగ్ నాకు అర్థం కాలేదు. మరి నాకు అర్థం చేసుకోలేకపోయా, నాకు అర్థం కాలేదు. వాట్ డూ సే? ఏమో సార్, నాకు కూడా అర్థం కాలేదు ఆయన ఏమన్నారు. మరి అన్వేష్ తప్పుగా మాట్లాడారు, లాంగ్వేజ్ మీకు అర్థమై ఉంటుంది కదా, విమర్శించడం. నో సార్, దట్ ఈస్ నాట్ ఎ లీగల్ లాంగ్వేజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఐ అండర్స్టాండ్ సార్ ఏదో మాట్లాడదాం అనుకున్నారు, బట్ అది ఎందుకో కొద్దిగా కన్వే సరిగ్గా కాలేదు మనందరికీ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు అంటే మనం ఏమైనా ఎజంప్షన్స్, ఇప్పుడు ఆయన ఏమో ఎగ్జాక్ట్లీ అన్నారు మనకు కూడా అర్థం కాలేదు, అది చెప్పే లోపల వెళ్ళిపోయారు. వ్యక్తిత్వం ఎగ్జాక్ట్ గా మన ఎజంప్షన్స్ మీద ఇప్పుడు మాట్లాడిన మాట తప్పు, వ్యక్తిత్వం తప్పు కాదు, నాకు అది కూడా అర్థం కాలేదు అనేది. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏమో నాకు కూడా అర్థం కాలేదు. బట్ అక్కడ ఏంటి, అన్వేష్ మంచివాడే, అన్వేష్ మాట్లాడిన మాటలు మంచివి. అన్వేష్ మంచి, ఇప్పుడు ఒక మనిషి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చాలా వరస్ట్ గా గలీజ్ గా బూతులు మాట్లాడుతూ చెత్తగా మాట్లాడి అన్ని ఇంకా దేశానికి అగేన్స్ట్ గా, ఫస్ట్ ఏమో మీరు స్టార్ట్ చేసి చూస్తే ఫస్ట్ ఏమో అసలు అమ్మాయిల మీద ఆబ్జెక్టిఫై చేస్తూ బతికే అతనే ఇతను. అలాంటిది అమ్మాయిల బట్టల విషయంలో ఇతను ఏదో ఫైట్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి దయ్యాలు వేదాలు వెలుస్తున్నట్టు ఫస్ట్ ఆ టాపిక్ తీసుకొని వచ్చాడు. ఏదో కొందరు వ్యూవర్స్ పెరుగుతారు, డబ్బులు సంపాదించుకోవచ్చు అని వచ్చాడు, అందరికి తెలుసు అది. దాన్ని అది బ్యాక్ ఫైర్ అయ్యేసరికి అక్కడి నుంచి అనవసరమైన టాపిక్ నుంచి వీడు మళ్ళీ హిందూ మతాల హిందూ దేవుళ్ళ టాపిక్ తీసుకొచ్చాడు. అక్కడి నుంచి అది మతం రంగు పునుముకుంది. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ వీడు బతాయిలు అది ఇది అని చెప్పి ఒక పొలిటికల్ పార్టీస్ మీద కూడా పడ్డాడు. సో ఫస్ట్ ఒక అమ్మాయిల ఇష్యూని దాని తర్వాత మతపరంగా మార్చి దాని పరంగా తర్వాత మళ్ళీ పొలిటికల్ యాంగిల్ కూడా తీసుకొచ్చాడు. అంటే మీరు చూస్తే ఈ ప్యాటర్న్ రకరకాల అంటే ఇంత ఇట్లా మాట్లాడి ఇలా అన్ని ఇలా ప్యాటర్న్ చూపించే అతను ఇంత గలీజే చేస్తున్న అతను వ్యక్తిగతంగా మంచోడు ఎలా అవుతాడో మరి నాకైతే తెలియదు, అది ఆయనకు తెలియాలి. బట్ చూసే వాళ్ళకి నచ్చకే కదా ఇప్పుడు అతను అన్ఫాలో చేస్తాడు. సెక్యులర్ అన్వేష్ సెక్యులర్ అంట, అన్వేష్ మంచివాడట, అన్వేష్ మాట్లాడిన మాటలు మంచివి కాదంట. అన్వేష్ మాట్లాడడం తప్పే, కానీ మాట్లాడిన మాటలు. అన్వేష్ సెక్యులర్ అయితే మరి మన దేవీ దేవతలు హిందూ మతం మీద మాట్లాడిన అన్వేష్ ఇదే విధంగా వేరే అన్య మతాల మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఇప్పుడు ఈ ఇష్యూ అయిన తర్వాత పాత వీడియో ఒకటి, జీసస్ క్రైస్ట్ బ్రాజిల్లో ఒక స్టాచ్యూ ఉంటుంది, అక్కడ వెళ్ళి జీసస్ క్రైస్ట్ పాట పాడుతున్నాడు. అంటే ఎవరిని రెచ్చగొడతానికి? అంటే ఇదే అన్వేష్ ఇక్కడ మత దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నాడా? మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి ముస్లిం క్యాప్ పెట్టుకొని అదేదో వీడియో పెట్టాడు మొన్ననే. సో ఈ గొడవ అయిన తర్వాత ఈ వీడియోస్ ఎందుకు పెడుతున్నాడు? పాత వీడియోస్ అన్య మతాలకు సంబంధించిన వాళ్ళని పొగుడుతున్నాడు ఇండైరెక్ట్ గా. అంటే వాట్ ఈస్ ఇట్ ట్రైయింగ్ టు కన్వే? అంటే ఇక్కడ మత సామరస్యం కూడా పాడి చేయడానికి ట్రై చేస్తున్నాడా? అందుకని ఇది ఇక్కడ యాంటీ నేషనల్ ఎలిమెంట్ కూడా పూనుకుంది. ఇంతమంది ఆగ్రహంతో ఉన్నారు, ఇన్ని కంప్లైంట్స్ అవుతున్నాయి, కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి, బట్ ఏమే యాక్షన్ తీసుకుంటారని చూద్దాం. సో మీరు ఎవరైనా అన్వేష్ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే నాకు అర్థమైనట్టుగా ఇందాక సుబ్బు గారు అన్వేష్ ఈజ్ గుడ్ పర్సన్, బట్ అన్వేష్ మాట్లాడిన మాటలు తప్పు. అన్వేష్ విమర్శించడం కరెక్ట్గా, విమర్శించేటువంటి విధానం తప్పు అంటున్నారు. మరి నాకైతే అర్థం కాలేదు. అన్వేష్ విషయం పైన మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా కామెంట్ చేయండి. పాపం సార్ కూడా అర్థం కాక వెళ్ళిపోయినట్టున్నారు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ. మీ అభిప్రాయం కూడా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.